ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ కొండాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బలరాం. ఏం చేస్తుంటారు సార్? ఏదో పండ్ల బేరం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన నిన్న మొన్న వచ్చిన గొంగడి ఆయన ఎక్కడికి ఏం చేయలేదు పరిస్థితి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇది 75 సంవత్సరాల ప్రకారం ఒక్కరోజు సమర్పణం అయితే కాదు. ఎందుకంటే ఈ రోజుల మన 75 సంవత్సరాల చరిత్రని బయటికి తెచ్చినామంటే ఎంత గ్రేట్ ఉంటుందంటే అంత గ్రేట్. ఏదైనా ఇప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు గడుపుకున్నాడు, దాంతో ఏమీ గడవలేదు. పబ్లిక్ అంతా ఆగం ఉన్నారు. భూమిలో రేటు దాని రేటు పెంచితే ఎవరికైనా అయిందా? ఏడున్న బిస్సర్ ఆనే ఉన్నది, అవునా లేదా? కాంగ్రెస్ ఏంటంటే 75 సంవత్సరాల పరిపాలనలో ఇంతవి ఈ ఒక్కరోజే బాణమేసి కట్టుకోవాలంటే అవుతుందా? రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఉన్నది. మీకు ఇంకా తెలుస్తలేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ విధంగా కాంగ్రెస్ 75 సంవత్సరాల సంధి నడిచిన గవర్నమెంట్ ఏ విధంగా ఏమి మారిపోయింది. ఇన్ని జీవులు ఇది అయినాయి, ఎంత జీవితం ఇది అయింది. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్కి ఏమైందంటే భయం భక్తి లేకుండా అయిపోయింది. ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేసిండు? ఆయనంతలో ఆయన చేసుకుంటే సరిపోతుందా? ఇప్పుడు రాజకీయం అనేది ఒక పతలాట, అవునా లేదా? ఆ పతలాటలా ఈ విధంగా చేయాలంటే ఎంతో పోరాటాలు జరుగుతుండే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇంతకుముందు బంధులు గిందులు అన్నీ ఉండే. ఎందుకుండే అవి? హిందూ ముస్లింకు గొడవలు ఎక్కువ ఉండేనా లేదా? ఆ విధంగా ఇప్పుడు ఏదైతే నడుస్తుందో నడవని. ఒక్కడే రోజుకు కొడుకు పుట్టాలంటే పుట్టాడు. ఈయన నిన్న మొన్నటి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడాన్ని నమ్మకం చేస్తారు, కానీ ఏదైనా టైం పడుతుంది. ఇప్పుడు ఎవడైనా మ్యాచ్ ఆడింది ఫామ్లోకి దిగానే ఒకటో రోజు 6-4 కొట్టగలుగుతాడా? కొట్టలేడు. అందు గురించే కాంగ్రెస్ వీటి గుడ్ నేను చెప్తున్నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఏం చేసిండు అయ్యా? గిన్నె భయపడతలేదు ఆయన చేసిన పనికి, అర్థమైందా? గిన్నె భయపడతలేదు, ఒక లేడీస్ భయపడతలేదు. ఏంది ఇది కథ? గిట్లా నడిచిందే ప్రభుత్వం? అది 75 సంవత్సరాల నడుపుతున్న ప్రభుత్వము గిట్లనే చేసినామా? ఇంకో డ్రింకింగ్ ఏడబడితే ఆడ పెట్టుడు, పైసలన్నీ కొన్ని కోట్లు లాక్కున్నారు. అది న్యాయమేనా? పబ్లిక్ సొమ్ము అంతా దాచుకొని దీనుడు ఇది న్యాయమనా అన్యాయమా? అంటే డ్రింకింగ్ ఓడిఎం అంటుండు, లైసెన్సులు ఆడబడితే ఆడ, ఏ బార్ అంటే బార్లు పెంచుడు, వైన్సులు పెంచుడు. ఎవడు పెంచమంటుడు? పెంచిండు కాబట్టి పబ్లిక్ ఆగంలో ఉన్నది ఈరోజు తాగి. సార్ చెప్పండి. మీ పేరు సార్? వీరు. ఏం చేస్తుంటారు సార్? ఆటో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఫ్రీ బస్ పెట్టిండు కానీ అప్పటి నుంచి దందా ఏం లేదు, నార్మల్గా ఉంది. రోజుకి అప్పుడైతే కేసీఆర్ ఉన్నప్పుడు 2000-2500 అట్లా చేస్తుండే. ఇప్పుడు పొద్దున్న 6ంటికి వచ్చినా 660 రూపాయలు చేసిన దీంట్లో ర్యాపిడ్లో. ఓలాలో అయితే ఏం లేదు. దీంట్లో అమౌంట్ కూడా ఎక్కువ పెంచుతలేరు ఓలా ర్యాపిడ్లో. ఇంకోటి 11-12 ఇస్తానని చెప్పిండు సంవత్సరానికి. ఏడాదికి 12,000 ఇస్తా అన్నది. అది కూడా ఆ స్కామ్ కూడా లేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, దందా కూడా అయితే లేదు. అట్లా ఉంది ఇక నార్మల్. అంటే రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు కానీ ఎలా ఉందంటారు సార్? ఏం చేస్తలేడు. 2 పథకాలు ఏమో 6-7 పథకాలు ఇచ్చిండు. దాంట్లో 1-2 ఏం చేసిండు. దాని తర్వాత ఏం లేదు, ఇక నార్మలే ఉంది, ఏం చేస్తలేడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మంచిగానే ఉండే అన్న. ఓలా ర్యాపిడ్ మంచిగా ఉండేది, పైసలు కూడా ఎక్కువ వస్తుండే. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడైతే ఫ్రీ బస్ పెట్టిండు కదా, అంత లేదు ఏం ఇప్పుడు. అప్పుడు లెక్క లేదు. ఇప్పుడు 2000 చేద్దామన్నా కూడా అయితలేదు. సాయంత్రం దాకా పొద్దున్న 6ంటికి వస్తే ఇప్పుడు సాయంత్రం దాకా 2000 కూడా అయితలేదు దందా ఇప్పుడు. అప్పుడైతే మస్తు ఉండే 2500, ఇప్పుడు 3000 దాకా చేస్తుండే మంచిగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇప్పుడైతే ఏం లేదన్న. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అర్ధగంట అవుతుంది ఆటో, బుకింగ్ కూడా వస్తలేదు ఇప్పుడు. నార్మల్. नमस्ते सर. हाँ बोलिए. आपका नाम क्या है सर? सोहेल. आपका काम क्या है सर? अभी स्टडी है. रेवंत रेड्डी साहब का पालना कैसे है सर? रेवंत रेड्डी साहब का काम कैसे है सर? काम तो ओके है अभी, लेकिन जो स्कीम्स बोले अभी वो आए नहीं ना, अभी उसमें ही पेंडिंग है अभी. तो पब्लिक से अपील है, वही जो स्कीम्स जो बोले तो उसको ही पूरा सक्सेस कर दिए तो अच्छा रहता. और उस दिन केसीआर साहब का पालना कैसे है सर? केसीआर साहब का काम कैसे है सर? केसीआर साहब का बोले तो जब का भी जो बोलते थे वो कंप्लीट हो जाता था, इतना पेंडिंग वर्क नहीं रखता था. रेवंत रेड्डी से तो बेटर ही था केसीआर. और इधर तेलंगाना राष्ट्रम लाइक डेवलपमेंट कैसे है सर? डेवलपमेंट तो ओके है కంపేర్ టు అదర్ స్టేట్స్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు హేమంత్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
ప్రస్తుతానికైతే ఇది హైడ్రా వచ్చి కొద్దిగా చాలా ఇబ్బందులు పడుతుందండి. యాక్చువల్గా ఎవరైనా ప్లాట్లు కొనాలన్నా తీయాలన్నా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏవైతే ఎస్టాబ్లిష్డ్గా కట్టినవి ఉన్నాయో వాటి జోలికి వెళ్లకుండా ఉంటే నెక్స్ట్ ఎవరైనా కొనేవాళ్ళు ఉన్నా కూడా ముందుకు వస్తారు. మొన్న మాదాపూర్లో కూడా ఒక ఇష్యూ అయింది, పెద్ద బిల్డింగ్ పడగొట్టేశారన్నమాట. ఏంటంటే ముందుగా పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంటే, ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే. అప్పుడు వాళ్ళ తప్పులు అక్కడ సరిదిద్దుకొని ఉంటే, పర్మిషన్ ఇవ్వకపోయింటే వాళ్ళంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ అంత అమౌంట్ పెట్టి వాళ్ళ ఫండ్స్ పెట్టి వాళ్ళంత ఇబ్బంది పడుతూ కట్టుకున్న తర్వాత దాన్ని కొలాప్స్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరం అండి. అది వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చే ముందే అవన్నీ చూసుకొని ఇచ్చి ఉంటే మనకి కరెక్ట్గా ఉండేది. అతను చేస్తున్నది ఇప్పుడు చెరువులు కుంటలు కాపాడుతున్నది తప్పు అని ఎవరు చెప్పట్లేదు, కానీ ద థింగ్ ఈజ్ పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంటే. ఇప్పుడు గవర్నమెంటే మళ్ళీ అది కాదంటుంది కాబట్టి అది కొద్దిగా ప్రజల్లో అభిప్రాయం ఉన్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన చాలా బాగుండిందండి. బట్ ఇది కుంటలు ఇది ఇష్యూస్ వల్లనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బ్యాడ్ నేమ్ కానీ లేకపోతే ఏదో గుడ్ నేమ్ కానీ ఏదైతే రెండు సైమిల్టేనియస్గా వస్తున్నాయో, కొందరు నచ్చుతుంది కొందరు నచ్చట్లేదు. కేసీఆర్ అవన్నీ ఇంతకుముందు అవి చూసుకోలేదు, పట్టించుకోలేదు కాబట్టి అంతగా పాజిటివ్ వేలోనే వెళ్ళిందండి. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారు ఈ రెండు విషయాల్లో తీయడం వల్ల నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు విషయాల్లో జరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి విషయం అంటే ప్రస్తుతానికైతే అంతగా ఇప్పుడు వరకైతే ఇంకా తెల్ల రేషన్ కార్డు చాలామందికి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఎవరికి ఏమీ రాలేదండి. దాని ప్రాసెస్లోనే ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ ఏమన్నా వచ్చిన తర్వాత లేటర్ ఆన్ మనకు తెలుస్తుంది ఎలా ఉండేది. మేము ఉండేది ఇప్పుడు సిటీస్లో కాబట్టి అంతగా పల్లెల్లో ఎలా వాళ్ళకి అభివృద్ధి ఉందో ఏంటో, వాళ్ళకి సరిగా పాలసీస్ అందుతున్నాయో లేదో మనకు అంతగా తెలియదు కాబట్టి మనం దాని గురించి అంతగా మాట్లాడలేను. అవి వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి కరెక్ట్ టైంలో కానీ అవి అంది ఉంటే ఖచ్చితంగా పాలన బాగుంటుంది. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు మాతిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ విజయవాడ నుంచి వచ్చాను. నేను విజయవాడ నుంచి కదలే. చెప్పు. తెలంగాణ సార్? తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది, కానీ హైడ్రా దెబ్బకి మొత్తం బిజినెస్లు కొలాప్స్ అయిపోయినాయి, రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. హైడ్రానే తను నిజంగా అనాథరైజ్డ్గా కట్టి గవర్నమెంట్ ల్యాండ్లో ఉండి నోటీస్ ఇచ్చి చెయ్యొచ్చు. ఓవర్ నైట్ తెల్లరిపటికల్లా సాటర్డే మార్నింగ్కి సండే మార్నింగ్కి కూల దూయటం వలన లేని వాళ్ళు కానీ లేకపోతే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న ఇళ్ళు కట్టుకుని చిన్న జాబులు చేసుకున్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా అనాథరైజ్డ్ వాటిలో కొట్టేసేయండి, ఇబ్బంది ఎవరికి లేదు. అట్లా కాకుండా అట్లా చేయటం వలన కొద్దిగా బ్యాడ్గా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్లు కానీ బాగాలేదు. హైడ్రా వల్ల చాలా మంది ప్రజలు నష్టపోయారు, ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలా చూసుకుంటే అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అభివృద్ధి పథకాలు పర్లేదు, కానీ ఇంకా 1 year కూడా 1 year అవుతుంది కదా, 1 year అయింది. పర్లేదు, కానీ ఇది మాత్రం సిటీస్లో బాగా బ్యాడ్గా ఉంది. అది డెవలప్మెంట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మాకు బాగానే ఉంది. కేసీఆర్ బాగానే ఉంది, కానీ మరి ఎందుకు ఓడిపోయారో తెలియదు, కానీ కేసీఆర్ పాలన బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్ అయితే కేసీఆర్ వస్తుందని పబ్లిక్లో